నమస్తే అండి. ఈరోజు మనం పిఐబి నుంచి, ఏఆర్ న్యూస్ నుంచి, ఈనాడు పేపర్ నుంచి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో ఫస్ట్ వన్ లైనర్. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైపెట్ అనేవాళ్ళం కదండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రీనేమ్డ్ యాజ్ CIPET, రీనేమ్డ్ యాజ్, దీని పేరు ఏ విధంగా మార్చారు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పేరుని ఏ విధంగా మార్చారు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఏంటండి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ప్లాస్టిక్స్ పేరు దగ్గర పెట్రోకెమికల్స్ అని పెట్టారండి. CIPET అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మైటెల్లా స్ట్రైగేటా? మైటెల్లా స్ట్రైగేటా అంటే ఏంటి అంటే ఇది సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో దొరికే ఒక మస్సెల్, అంటే ఈ పీత రకం అన్నమాట అండి. ఇది ఒక క్రాబ్, ఈ రొయ్య, ఈ జాతికి చెందిన మనకి ఇది ఒక ఇన్వాజివ్ స్పీషీస్ అన్నమాట. అంటే మన దగ్గర ఇది మిగతా వాటి మీద దాడి చేస్తూ బతుకుతుంది. ఇది కేరళ మీద ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. అంటే అక్కడ లోకల్గా ఉన్న ఆ పీతల్ని, ఆ రొయ్యల్ని చంపేసి తింటోంది ఇది. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇన్వాజివ్ స్పీషీస్. అంటే అక్కడి వాటిని చంపేసి అవే ఎక్కువగా పెరిగిపోవడం అన్నమాట. సో దీనివల్ల అక్కడ లోకల్గా ఉన్న ఈ చేపల్ని పట్టే వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు. ఇదేంటంటే ఇది మలస్కన్ అంటారనమాట. మలస్కా అనేది ఒక జాతి కదా. ఈ రొయ్యలు, ఈ పీతలు ఉన్న ఒక జాతిని మలస్కా అంటారు. సో ఇది ఒక ఇన్వేజివ్ స్పీషీస్ అంటారు మనం. నెక్స్ట్, ఇది బేసిక్గా ఇది సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా ఆ ప్రాంతాల్లో ఉండేది, కానీ ఇప్పుడు ఇది కేరళ ప్రాంతాల్లో ఎక్కువైపోయింది. మైటెల్లా స్ట్రైగేటా. సో అజిత్ జోగి రీసెంట్లీ పాస్డ్ అవే. హూ ఈజ్ హీ? అజిత్ జోగి ఈ మధ్యనే నిన్నే చనిపోయారు. ఆయన ఎవరు అంటే ఛత్తీస్గఢ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి? మొదటి ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్. సో సుమన్ గవానీ ఈజ్ ఇన్ న్యూస్. హూ ఈజ్ షీ? సుమన్ గవానీ ఈజ్ ఇన్ న్యూస్. హూ ఈజ్ షీ? సుమన్ గవానీ ఎవరు అంటే ఆమెకి ఇటీవల యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందండి. జెండర్ అడ్వకేట్ అవార్డు వచ్చింది ఆవిడకి. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు వచ్చింది. ఎవరండి ఆవిడ? సుమన్ గవానీ. సో ఈవిడ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అండి. ఇక్కడ విమెన్ పీస్ మేకర్, UN మిస్ ఇన్ 2019 అనమాట అండి. ఇది UNMISS అంటే యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. అక్కడ ఈ శాంతి నెలకొల్పడంలో ఈ విమెన్ పీస్ మేకర్గా ఆవిడ అక్కడికి వెళ్ళారండి ఇండియన్ ఆర్మీ నుంచి. సో ఏంటంటే UNMISS అంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. సో ఆవిడకి ఇయర్ అవార్డు వచ్చింది. ఏం అవార్డు వచ్చిందంటే ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్? మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే త్రిపురలో ఉందండి. అగర్తలాలో ఉంది ఇది మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిర్పోర్ట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో వీరేంద్ర కుమార్, హూ ఈజ్ MP ఆఫ్ రాజ్యసభ, పాస్డ్ అవే. హీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మలయాళీ న్యూస్ పేపర్? సో నిన్నే చనిపోయారండి రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర కుమార్ చనిపోయారు. ఆయన ఏ మలయాళీ న్యూస్ పేపర్కి సంబంధించిన వ్యక్తి అంటే మాతృభూమి అనే మలయాళీ న్యూస్ పేపర్కి సంబంధించిన వ్యక్తి. సో గుర్తుపెట్టుకోవాలండి, చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది మాతృభూమి అన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఆషాఢి వారి పల్ఖీ ఫెస్టివల్ cancelled this year due to COVID-19. This is related to which state? అంటే ఎప్పటి నుంచో దాదాపు 800 సంవత్సరాల నుంచి ఏమంటారు ఈ పండుగను చేసుకుంటున్నారండి. ఆషాఢి వారి పల్కి. అది ఇయర్ COVID-19 కారణంగా దాన్ని రద్దు చేశారు. ఈ ఆషాఢి వారి పల్కి ఇది ఏ స్టేట్ వారు చేసుకుంటారు అంటే మహారాష్ట్ర వారు చేసుకుంటారండి. వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, మిసైల్ పార్క్ అగ్నిప్రస్థ ఈజ్ టు బి సెట్ ఇన్. ఈ మిసైల్ పార్క్ అగ్నిప్రస్థ అనే ఈ మిసైల్ పార్క్ని ఎక్కడ సెటప్ చేస్తున్నారు అంటే ఐఎన్ఎస్ కళింగాలో అండి. ఎక్కడండి? ఐఎన్ఎస్ కళింగాలో మిసైల్ పార్క్ అగ్నిప్రస్థ. ఇందులో ఐఎన్ఎస్ కళింగాలో వాడిన మిసైల్స్ అవన్నింటినీ కూడా మినియేచర్స్ అంటాం కదా, అలా చిన్న చిన్న వాటిలుగా చేసి ఏమేమి వాడారో అవన్నీ అది ఒక ఎగ్జిబిషన్లా పార్క్లా పెడుతున్నారనమాట. సో వాట్ ఈజ్ క్వాడ్? QSD అన్న క్వాడ్ అన్న ఒకటే అండి. ఇది ఒక చతుర్భుజ కూటమి అంటాం కదా, అదనమాట. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ని క్వాడ్ అంటాము. క్వాడ్రిలేటరల్ ఇన్ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్ డైలాగ్ అండి. ఇది ఫార్మల్ కాదంటే దానికి ఒక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లాగా ఇలాగా దానికి ఒక విధి విధానాలు ఏం లేవు. ఒక ఇన్ఫార్మల్ సెక్యూరిటీ డైలాగ్ అండి ఇది. ఇవి 4 దేశాల మధ్య ఉంది. ఆ 4 భారత్ కూడా ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం చైనాతో మనం ఈ జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఈ క్వాడ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషించబోతోంది. ఇందులో ఇండియా కూడా భాగస్వామి. ఈ క్వాడ్నే QSD అని కూడా అంటాము. QSD అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో ఉన్న 4 ఈ దేశాలు ఏంటంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ ఇంకొక దేశం ఏంటంటే ఆస్ట్రేలియా. 4 దేశాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్ ఆఫ్ ద డే, ఇది వన్ లైనర్ ఏంటంటే నాథులా అండ్ చోలా క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అక్కడ మనకి 1962లోనే కాకుండా 1967లో కూడా యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వాటినే నాథులా క్లాషెస్ అంటామన్నమాట. ఇండియా చైనా మధ్య నాథులా అండ్ చోలా క్లాషెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో ఈ ఇయర్ అన్నది వెరీ ఇంపార్టెంట్. 1967వ సంవత్సరంలో. సో ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైన ఇంపార్టెంటో చూద్దాం. నాథులా పాస్ ఎక్కడుందంటే సిక్కింలో ఉంది. సో చోలా పాస్ ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రస్తుతం నేపాల్ని కూడా చైనా మన మీదకి ఉసుగొలుపుతోంది కదా. సో ఈ నేపథ్యంలో ఈ పాసెస్ అవి ఉన్న ప్లేసెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ నాథులా పాస్ ఈజ్ ఇన్ సిక్కిం అండ్ చోలా పాస్ ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉందండి. సో ఇదండి ఈరోజు డిబేట్స్. థ్యాంక్ యూ.